శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, భయంకరమైన దరిద్రతలో ఉన్న, ఉన్నతమైన స్థితిలో ఉన్న, బానిసత్వంలో ఉన్న, డబ్బులున్నా, అప్పుల్లో ఉన్న, ఎలాంటి స్థితిలో ఉన్నా మానకూడని పని అది ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ప్రార్థన లేకుండా జీవిస్తే అంతకంటే దారుణమైన స్థితి లేదు, అంతకంటే దారుణమైన వ్యక్తిత్వం క్రైస్తవుడిలో ఉండదు. నువ్వు క్రైస్తవుడు అంటే నువ్వు చేయాల్సింది ప్రార్థన. తుఫాన్ వచ్చినా ఆపకుండా చేయాల్సింది ప్రార్థన. నీ బాధ్యత ప్రార్థన. ప్రార్థన అనేది బాధ్యత. ఊపిరి పీల్చుకోవడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో క్రైస్తవ జీవితానికి ప్రార్థన చేయడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఆత్మీయమైన జీవము, ఆత్మీయమైన మెలకువ లేకపోవడానికి కారణం ఏంటంటే రహస్య ప్రార్థన లేదు, మెలకువ కలిగిన ప్రార్థన లేదు. దానియేలు కాలంలో ప్రార్థన వేరే దేవుడికి చేయడానికి వీలు లేదు అని ఒక గొప్ప శాసనం. ఎవరైనా వారికంటూ రహస్యంగా ఉండే దేవుడిని ప్రార్థిస్తే అతన్ని జైల్లో వేసేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడనిది. రాజుతో దానియేలు అంటే ఇష్టం లేని కొంతమంది చెప్తున్నారు, అసలు నువ్వు రాజువు కదా, నువ్వు ఇంత పెద్ద ఆజ్ఞని ఇచ్చావు, నీ ఆజ్ఞని కనీసం పట్టించుకోకుండా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి కాదు, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అలా దానియేలు ప్రార్థన చేశాడు కాబట్టి మరి సింహపు నోటి నుంచి దేవుడు తప్పించాడు. సింహాలు మౌనంగా ఉండిపోయినాయి. సింహాలు ఫాస్టింగ్ చేసి, రాజు ఫాస్టింగ్ చేశాడు. జాగ్రత్త వినండి, మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవారైతే రాజులు భయపడతారు, చుట్టుపక్కల ఉన్న అధికారులు భయపడతారు, మీ శత్రువులు భయపడతారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ప్రార్థన అవహేళన అయిపోయింది. ప్రార్థన గుంపులుగా ప్రార్థన చేస్తున్నారు, సంఘాల్లో గట్టిగా అరుచుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. కానీ తలుపు వేసుకుని అది ఏ పరిస్థితి అయినా సరే, ప్రార్థన చేయడానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఎన్నున్నా సరే ప్రార్థన మానకుండా చేసే కుటుంబాల జీవితాలు ప్రత్యక్షంగా కనపడతాయి, వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా కనపడతాయి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రార్థన యొక్క ఆత్మచేత ఆశీర్వదించి అభిషేకించిన వాడు.